నిర్మల్ జిల్లాలో 23 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలుడు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన లింగన్న మల్లవ్వ దంపతుల కుమారుడు మల్లయ్య 2002లో ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆ సమయంలో అతడి వయసు 12 సంవత్సరాలని, మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తప్పిపోయిన మల్లయ్య కోసం కుటుంబ సభ్యులు, బంధువులు వెతకని చోటు లేదు, తిరగని ఊరు లేదు. సుమారు 5-6 ఏళ్ల పాటు ఎంత వెతికినప్పటికీ మల్లయ్య దొరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. ఇంటి నుంచి తప్పిపోయిన మల్లయ్య కేరళకు చేరుకోవడంతో శ్రద్ధ ఫౌండేషన్ వారు అక్కున చేర్చుకుని అతడికి వైద్యం ఇప్పించారు. క్రమంగా ఆరోగ్యం కుదుటపడడంతో తన కుటుంబ సభ్యుల వివరాలను తెలుపగా మల్లయ్యను శ్రద్ధ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. ఇరవై 23 ఏళ్లకు సారు తోలుకొని వచ్చిండు. ఈ అడ్రస్ అంతా లేకుంటా మరి మీది ఎక్కడ ఉంటుంది అనేది తోలుకొచ్చాడు సారు. మాది కొట్టుకాలు, మా చెంచోలి, మా పెద్దమ్మ మనమడే, మాకు తెలంగాణ మాకు వచ్చినాము. మాకు సంతోషం అనిపించింది సార్ తీసుకొచ్చిందానికి. ఆయన ఒక దేవుడు లెక్క. మేము మత్తు లెంకినాము. 23 ఏళ్ళ నాడు పొంగనే లెంకినాము, దొరకలేదు. పొంగనే మేము సాధించుకున్నాము. మాకు దేవుడు తీసుకొచ్చినాడు. ఆ సారు ఎంతో దేవుడు లెక్క మాకు ఇల్లు ఎరగొట్టినాడు. మాకు ముట్టనిండు. మాకు ఎంతో గమ్మత అనిపిస్తున్నది. ఇక ఇంతే సంతోషం, మాకు సంతోషం అనిపిస్తుంది.